నమస్తే అండి. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈరోజు మీ ముందుకు వచ్చింది మరో కొత్త వీడియోతో కొన్ని విషయాలు చెప్దామని. ఎక్కువగా పత్తి నాటుకునే రైతులు, పత్తి వేసుకునే రైతులు ముఖ్యంగా ఈ జూలై నెల అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదండి. జూలై నెలాఖరు వరకు కూడా పత్తి నాటుకోవచ్చు. దిగుబడులు ఎటువంటి తేడాలు ఉండవండి. కాకపోతే జూలై నెల మొత్తం నెలాఖరు వరకు పత్తి నాటుకునే రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, పత్తిలో దీర్ఘకాలం అనేవి తక్కువ రోజుల పంటలు అనేవి రెండు రకాలు ఉంటాయి. దీర్ఘకాలం పంటలు ఎంచుకోవటం కంటే కూడా తక్కువ కాలం పంట రకాలు ఎంచుకోవటం మంచిది, దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే. అందులో మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి సంధ్యా గోల్డ్, ఒకటి సింధు, సూపర్ బంటి, ఈ మూడు రకాలు మనం తక్కువ రోజులు, అలాగే రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ వచ్చాయి. రోజులు తక్కువైనా కానీ పంట కాయ మంచిగా పగలటం కాడ నుంచి తీయటం ఈజీగా ఉండి కూలీలు తక్కువ రావటం గురించి కానీ, అలాగే రోజులు తక్కువ అవటం వల్ల రెండో పంట వేసుకోవడానికి కూడా అనువైన రకాలు కాబట్టి ఈ మూడు రకాలని ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి ఉత్పత్తి, అలాగే రైతులు కూడా వాటిని ఆదరిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో పర్టికులర్గా సూపర్ బంటి అందుబాటులో లేదు, దొరకట్లేదు షార్టేజ్ వల్ల. అలాగే సింధు, సంధ్యా గోల్డ్. ఈ సింధు ఏంటంటే 3-in-1 పద్ధతిలో దగ్గర వేసుకోవడానికి వెరైటీ బాగుంది. అలాగే మన ఏషియన్ కంపెనీ నుంచి సింధు వెరైటీని మనం ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకొని ప్రతి మన ఎంప్లాయీలు ఉన్న చోట ప్రతి ఏరియాలో కొన్ని దగ్గర అచ్చు తక్కువ పెట్టుకునే ఏరియాల్లో ఒక 40 డెమోస్ 200 grams ప్యాకెట్లు డెమోస్ ఇచ్చి వాళ్ళు వాటి పక్కన మళ్ళా అవే సింధు ప్యాకెట్లు ఒక మళ్ళీ 3 రైతు కొనుగోలు చేసే విధంగా ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకున్నాము. అది దరిదాపు 90% దాంట్లో విజయవంతమయ్యాము నాటించడంలో. ఇక ముందు వీడియోలో ఆ సింధు వెరైటీ దగ్గర నాటడం వల్ల రైతు కలిగే లాభాలు, అంటే 3-in-1 పద్ధతిలో 3 అడుగులు సాలుకు మధ్యలో 3 అడుగులు, మొక్క మధ్యలో 1 అడుగు పద్ధతిలో, అధిక సాంద్రత పద్ధతిలో దాన్ని సాగు చేపించడం జరిగింది. హై డెన్సిటీ పాపులేషన్ కింద అయితే ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టాలి, కానీ మనం అధిక సాంద్రత పద్ధతిలోనే మనం, అంటే క్లోజర్ స్పేసింగ్ అంటాం, అంటే తక్కువ దూరం అచ్చు పద్ధతిలో ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద దాన్ని సింధు వరకు తీసుకోవడం జరిగింది. అది గతంలో వీడియో కూడా చేశాను, మీకు చూపించాను, వినిపించాను. అలాగే మన ఫార్చ్యూన్ కంపెనీ నుంచి కూడా ఒక వింధ్యా రకం ఒకటి ఇచ్చాము. ఈ రకాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రైతులు పత్తి వర్షాలు లేట్ అవ్వటం వలన కావచ్చు, కొన్ని అనుకూలమైన వాతావరణం లేకపోవటం వల్ల కావచ్చు, పత్తి వేయటం కొంతమందికి లేట్ అయింది. పత్తి రోజులు అయిపోయినాయేమో, లేట్ అయిపోయిందేమో, పత్తి పండదేమో అనుకునే రైతుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరు పత్తి సాగు చేయలేకపోతున్నాం అని అధైర్యపడకండి. జూలై నెల మొత్తం, జూలై నెల ఆఖరి వరకు కూడా పత్తి నాటుకోవచ్చు. ఇప్పటికీ దమ్మపేట రూట్లో ములకలపల్లి, జగన్నాథపురం, అలాగే అటు జానంపేట దగ్గర పోతే మళ్ళీ అటు భద్రాచలం, మణుగూరు అవతల కరగూడెం, అనంతారం, అలాగే చెర్లకు దగ్గరలో ఉన్న ఆరుకొత్తగూడెం, పెద్ద నల్లబెల్లి, చిన్న నల్లబెల్లి, ఇట్లాంటి మెయిన్ ప్రాంతాలు ఇప్పటికీ పత్తి వేస్తూనే ఉన్నారు. దుమ్ముగూడెం మండలం కావచ్చు అన్నీ. కాబట్టి పత్తి రోజులైపోయి వెనకబడ్డ రైతులు చాలామంది దీర్ఘకాల రకాలు ఎంచుకుంటారేమోనని ఉద్దేశంతో మనకి ముఖ్యంగా ఈ ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింధ్యా రకం ఇచ్చి ఉన్నాం మార్కెట్లో. కాబట్టి తక్కువ రోజుల పంటకి అనుకూలం, కాబట్టి లేట్ అయిందనే భావన మీరు కలగకుండా ఉండాలంటే ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి మనం మార్కెట్లో ఇచ్చిన వింధ్యాని మీరు నిరభ్యంతరంగా ఈ నెలాఖరు వరకు సాగు చేసుకోవచ్చు. అలాగే ఏషియన్ కంపెనీ నుంచి సంధ్యా గోల్డ్, సింధు, ఈ 2 రకాలు కూడా ఎలాగో సూపర్ బంట్ అనేది లేదు కాబట్టి అందుబాటులో సింధు, సంధ్యా గోల్డ్ ఏషియన్ అగ్రి నుంచి సాగు చేసుకోవచ్చు. అదేంటంటే తక్కువ రోజులు పంటకాలం, ఈల్డింగ్ తగ్గదు, దిగుబడి ఎట్టి పరిస్థితిలో తగ్గదండి రైతులకి. ఆల్రెడీ రైతులు ఇంతకుముందు చేసిన రైతుల అనుభవాలు మీ ఈ గ్రూపుల్లో, ఈ యూట్యూబ్లోనే వీడియోలు చేసి పంపించడం జరిగింది అందరికీ. ఏషియన్ కంపెనీలో ఆ 2 రకాలు సాగు చేసుకోవచ్చు. అలాగే ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింధ్యా అనే రకం కూడా తక్కువ కాలం పంటకాలం చాలా తక్కువ, 130 రోజులకు అయిపోతుంది. కాబట్టి మనం జూలై నెలాఖరు వరకు ఈ 3 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు, ఎటువంటి తేడా రాదు. కాకపోతే ఈ రకాలని కొంచెం దగ్గర నాటుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి రైతు కూడా. దయచేసి దగ్గర నాటుకోవటం అంటే 4x4 పెట్టే కాడ 3x4, 4x3, 2x4, 2x3 అట్లా మొక్కలు ఎక్కువ వచ్చేటట్టు పెట్టుకుంటే రోజులు ఎక్కువైపోయినా కానీ కాయలు ఎక్కువ మనకి సంఖ్య పెరుగుద్ది. అలాగని ఈల్డింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
దయచేసి దీర్ఘకాలిక రకాల జోలికి పోకుండా ప్రతి రైతు కూడా, ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, మళ్ళీ జూలై నెలాఖరు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు జూలై నెలాఖరు దాకా నాటుకునే రైతు ఈ మన వింధ్య ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి, అట్నే ఏషియన్ నుంచి సింధు, సంధ్యా గోల్డ్, ఈ 2 రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఎక్కడైనా ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే పత్తి సాగు అనేది కొద్ది లేట్ అవుతుంది కొన్ని ప్రాంతాల్లో. దయచేసి కొన్ని వర్షాభావ పరిస్థితుల వల్లనో లేకపోతే వేరే ఇతర కారణాల వల్లనో పత్తి పంట లేట్ అయిన రైతులు అధైర్యపడకుండా నేను చెప్పిన ఈ 3 రకాలు సాగు చేసుకున్నట్లయితే మీకు ముందు పోయిన నెలలో పత్తి వేసిన జూన్లో పత్తి నాటిన రైతులతో పాటుగా సమానంగా మీరు పంట తీస్తారు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే ఈ 3 రకాల విత్తనాలు ఎంచుకోవడంతో పాటుగా మొక్కల సాంద్రత ఎక్కువ ఉండేటట్టు అచ్చు దగ్గర పెట్టుకోండి. మీకు పంట దిగుబడిలో ఎటువంటి తేడా రాదు. మీకు ఈ 3 రకాలు కూడా కాయ పగలటం కానీ, పత్తి తీయటానికి కానీ, నాణ్యత కానీ, పత్తిలో నాణ్యతతో కూడుకున్న పత్తి మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 రకాలు కూడా తక్కువ రోజుల్లో రైతుకు అనుకూలంగా కాయ పగిలి కూలీలకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి రైతుకి పత్తి సాగు చేయటం వల్ల ఇబ్బంది అనేది అనిపించుకోదు. దయచేసి ఈ రకాల్ని మీరు ఎంచుకొని సాగు చేస్తారని మరొకసారి మీతో మనవి చేసుకుంటూ, అలాగే ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఈ గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ, మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.